గురుగారు, కార్తీక పురాణము విశిష్టత ఏమిటి? ఇది పురాణమా లేక ఉప పురాణమా? కార్తీక పురాణం ఎంత ప్రత్యేకమైనది అంటే, ఏ ఇంట్లో ఈ గ్రంథం ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొల్పబడుతుంది. పురాణాల ద్వారా ధనం, సంపదలు, ఆరోగ్యం, కీర్తి, విదేశాల ప్రయాణాలు, భోగభాగ్యాలు, కుటుంబం, బంధువులు, ఇలా ఎన్నో సంపాదించుకోగలుగుతాం. కానీ ప్రశాంతత వీటి వల్ల రాదు. భాగవతం వ్రాసినా, చదివినా, విన్నా మోక్షం, కార్తీక పురాణం విన్నా, చదివినా, చూసినా తృప్తి. ఈ తృప్తి అన్న పదం ప్రశాంతత వల్ల మాత్రమే చేకూరుతుంది. భద్వయం మద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాన్ని పురాణాన్ని పృథక్ పృథక్ 18 పురాణాలు ఉన్నాయి. అందులో ఈ పురాణం లేదు. అలాగే కార్తీక పురాణం ఉప పురాణం. పురాపి నవం. పురాణాలు ఎలా ఏర్పడతాయి అంటే, కొన్ని కథలు అనూచానంగా వస్తున్నవి, ఆ కథలకు మరికొన్ని కథలు ఉపకథలుగా చేర్చబడినవి. అలాంటి వాటన్నింటినీ కూడా ఒక చోట చేర్చితే అది పురాణం అవుతుంది. పురాణం పంచలక్షణం అన్నప్పుడు అందులో వృత్రాసుర వధ ఇవన్నీ కూడా ఉండాలి. ఏ పురాణంలో వృత్రాసుర వధ ఉంటుందో అది మహాపురాణం. అది లేని ఎడల ఉప పురాణం. కార్తీక పురాణంలో పద్మపురాణంలోని కొన్ని కథలు, స్కంద పురాణములోని కొన్ని కథలు ఉన్నాయి. ఇలా 2-3 పురాణాలలో ఉండే కథలు ఒకచోట చేర్చినప్పుడు అది ఉప పురాణం అన్న పేరిట ఒక కాలానికి సంబంధించి కానీ, ఒక స్థలానికి సంబంధించి కానీ, ఒక దైవానికి సంబంధించి కానీ మహాత్మ్యాన్ని కీర్తించేది అవుతుంది. ఇలాంటి కాల సంబంధిత కీర్తనాపరమైన పురాణాలలో వైశాఖ పురాణం, మాఘ పురాణం, కార్తీక పురాణం ఈ 3 సుప్రసిద్ధం. ఇవి కాకుండా ఇంకా శ్రావణ పురాణం, ఇలా వాటి పేరుతో కూడా పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 82,000 శ్లోకాలతో కూడుకుని ఉన్న మహాపురాణం, స్కాంద పురాణంలో ఉపభాగాలు. కనుక కార్తీక పురాణం ఉప పురాణం. ఇందులో కథలు స్నాన మాహాత్మ్యం, దాన మాహాత్మ్యం, దీప మాహాత్మ్యం, ఉపవాస మాహాత్మ్యం అనే 4 గురించిన ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి.